జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? బీజేపీ పార్టీలో చేరతారా? ఇది ఇప్పుడు చాలామందికి వస్తున్నటువంటి ఒక సందేహం. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ మధ్య జరిగినటువంటి టెలిఫోన్ సంభాషణ లీక్ అయింది. అందులో ఈయన చేసినట్టు వార్ 2 సినిమా ఆడదని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారిని నిందించడం, ఇవన్నీ కూడా అభిమానులకి చాలా కోపం తెప్పించింది. ఈరోజు మదనపల్లిలో కూడా పోలీస్ స్టేషన్ దగ్గరగా వాళ్ళు బైఠాయించారు. ఇంకా నిరసన సెగలు బాగా వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పైకి బయటపడట్లేదు, కానీ లోపల చాలామంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు, అసలు సినిమాలకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అనే అంతర్మదనం కూడా చెందుతున్నట్టు స్పష్టమైన సమాచారం అందుతోంది. అలాగే కేంద్రం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అమిత్ షా ఈ వ్యవహారాన్ని చాలా పర్టికులర్గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఢిల్లీలో లేరండి, హైదరాబాద్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించే డిన్నర్కి బీజేపీ పార్టీకి ప్రచారం చేయమని ఆ పార్టీలో చేరమని అడిగారు. కాకపోతే ఆ ఆఫర్ని జూనియర్ ఎన్టీఆర్ చాలా సున్నితంగా తిరస్కరించారు. మరొక 20 సంవత్సరాలు నాకు టైం పడుతుందండి, సినిమాలు ఉన్నాయి, అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది, ఈ టైంలో బీజేపీలోకి రావటం నాకు ఇబ్బంది అవుతుందని కూడా ఆయన చెప్పారు. సరే, అక్కడితో ఆ విషయం అయిపోయింది. కానీ ఇప్పుడు కనుక మనం తీసుకుంటే వ్యవహారం బీజేపీకి మెయిన్గా ఇప్పుడు 60 సీట్లు తగ్గాయి సెంట్రల్లో. కాంగ్రెస్ పార్టీ బలం పంచుకుంది, ఇండియా కూటమి ఇంకా బలపడుతోంది. రాబోయే ఎలక్షన్స్లో సౌత్ నుంచి వాళ్ళకి ఒక మంచి ప్రచారం చేసేటువంటి వ్యక్తి కావాలి. ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, కాకపోతే ఆయన సరిపోతారా అంటే ఇంకా ఒక వ్యక్తి కూడా వాళ్ళకి కావాలి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కనుక చూసుకుంటే 2009 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో ఆ టైంలో అధికారంలోకి రాకపోయి ఉండొచ్చు, కానీ జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ప్రచారం మాత్రం ఆ పార్టీలో పలువురిని ఆకట్టుకుంది, ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. అలాంటి వ్యక్తి కనుక బీజేపీకి కనుక ప్రచారం చేస్తే సౌత్లో మంచి ఊపు వస్తుంది. ఒక కారణం అయితే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుతో పాటు తమిళ్ వచ్చు, కన్నడం వచ్చు, హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇటు సౌత్లోనే ఉపయోగించుకోవచ్చు, అటు నార్త్లో కూడా ఉపయోగించుకోవచ్చు. కారణం ఏంటంటే మీరు ఆయన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కింద అవతరించాడు ఆయన. త్రిబుల్ సినిమా కనుక చూసుకుంటే నార్త్ ఇండియాలో మంచి వర్కౌట్ అయింది. దేవర సినిమా కూడా నార్త్ ఇండియాలో బాగా ఆడింది. ఇప్పుడు వార్ 2 సినిమా అంత విజయం సాధించకపోయినా కూడా నార్త్ ఇండియా ప్రేక్షకులకి జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసు. సో ఇలాంటి వ్యక్తి కనుక రేపు ఎలక్షన్స్లో ఉంటే ఆ పార్టీకి ఒక ఊపు వస్తుంది, ఒక మంచి గ్లామర్ పెరుగుతుంది. ఏదో ఒక సంవహన శక్తి వాళ్ళ అమ్మల పొదిలో పెట్టుకునేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సానుభూతి కనుక తెలిపితే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు అమిత్ షా కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఎప్పుడైనా బ్రేకప్ అయినటువంటి లేడీస్ ప్రేమలో తొందరగా మిగతా వాళ్ళకి లొంగిపోతారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎదుగుతుంది. ఎందుకు రాజకీయాలు వద్దనుకున్నారు, సినిమాలు అనుకున్నారు. సినిమాలు ఈ మధ్య కనుక ఆయన చూస్తే త్రిపుర దగ్గర నుంచి కూడా ఆయనకి ఏదో ఒక చోట నుంచి వ్యతిరేకత వస్తుంది. అభిమానులు ఎంతో కలత చెందుతున్నారు. ఆయన సినిమాలకు ఆడే పరిస్థితి ఎమ్మెల్యేలే కల్పించలేనప్పుడు ఇంకా ఆయన ఎందుకని రాజకీయాలకు రాకుండా ఉంటారు? వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 1984లో ఆగస్టు సంక్షోభం వచ్చింది. నాదెళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు పద్మాలయ స్టూడియోస్ తరఫున ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది అభినందనలు తెలుపుతూ. అప్పుడు కృష్ణ అగ్నిపర్వతం షూటింగ్లో ఊటీలో ఉన్నారు. ఈ వివాదం ఆ రోజు ఎన్టీఆర్ అభిమానులు ఏంటంటే, మా ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దించేసి నాదెళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటని చెప్పి పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగితే నేను ఊటీలో ఉన్నాను, అది నార్మల్గా పద్మాలయ వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా పట్టణమే తప్ప మాకు ఇందులో ఎలాంటి జోక్యం లేదని ఆయన చెప్పారు. అయినా సరే ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ వెళ్ళలేదు. అప్పుడు ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయింది, కంచు కాకడ అని. అన్ని సినిమా థియేటర్లో అభిమానులు వెళ్ళి అక్కడ చాలా గందరగోళం చేశారు, సినిమా కుర్చీలు వెరక్కొట్టేశారు, ఆ సినిమా ఆడదామేమో అని చెప్పారు. ఇలా చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కారణం ఏదో ఒక పార్టీ మద్దతు తనకు కావాలి, తనకి ఏదో ఒక అండ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు తనకు ఉంటుంది అనే ఉద్దేశంతో కృష్ణ రాజకీయాల్లో వెళ్ళటం జరిగింది. ఆ రోజు కనుక ఈ అభిమానులు కంచుకోగడ సినిమా మీద దాడి చేయకుండా ఉంటే వెళ్ళేవాడు కాదేమో.
ఆ విధంగా మనిషి రాజకీయాల్లోకి వద్దాలని ఉద్దేశం లేకపోయినా కూడా తరచూ ఇలాంటి వేదన కలిగించే అంశాలు కానీ, లేకపోతే ఆ సినిమా ఆడనివ్వకుండా చేస్తామని చెప్పడం కానీ, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళకు కూడా ఒక మద్దతు కావాలి. కాబట్టి ఆ మద్దతుకి వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనబడేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అది కార్యాచరణలోకి వస్తుందా లేదా మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ ఇద్దరికి అవసరం ఉంది. ఎందుకంటే బలమైనటువంటి కేంద్రం మద్దతు కనుక జూరీ ఎన్టీఆర్ కనుక ఉంటే అతని సినిమాలకి ధైర్యంగా ఎవరో వెళ్ళలేరు జోలికి. ఒక ఎమ్మెల్యే ఈ రోజు వెళ్ళారు. ఇప్పటి వరకు ఫోర్స్నిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది అతనిదే అని తేలితే మేము చర్య తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ కూడా ఏమి చెప్పట్లేదు. ఏదో చంద్రబాబు నాయుడు చాలా కోపంగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు వార్తలే వచ్చాయి తప్ప వాళ్ళు పబ్లిక్గా పవన్ కళ్యాణ్ కూడా ఈ రకంగా ఒక తల్లిని అవమానించినటువంటి అతను నిజంగా ఆడియో కరెక్ట్ అని అనుకుంటే, లేదా పర్సనల్ ల్యాబ్లో కనుక వస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పుంటే ఈ వివాదం ఇంత సమసిపోయేది. కానీ ఇది రాను దావానంలాగా వ్యాపిస్తుంది. బీజేపీ అధిష్టానం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి జ్యూరీ ఎన్టీఆర్ భవిష్యత్తులో బీజేపీలో చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ అధికారంలోకి ఉంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీరు కనుక బీజేపీ పైన కనుక ఒకసారి చూసుకుంటే అది 1989 అప్పటికే పార్టీ బలంగా లేదు. 1985లో దానికి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి కేంద్రంలో. ఈ రోజు ఎంత బలమైన శక్తిగా ఎదిగింది. మీరు కర్ణాటకలో కనుక చూసుకుంటే కర్ణాటకలో ఒకప్పుడు చాలా వీక్గా ఉండేది. కుమారస్వామి ఆయన చాలా బలంగా ఉండేవాడు. ఈ రోజు కుమారస్వామి పరిస్థితి ఏంటి? బీజేపీ అక్కడ చాలా బలిష్టంగా తయారైంది. అలాగే మీకు మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు సీట్లు ఇస్తే అంతో కొంత తీసుకునే పరిస్థితుల్లో బీజేపీ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారులకు ఓనుగా వచ్చేటువంటి స్థితికి వచ్చేసింది. ఒరిస్సా తీసుకోండి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ సీట్లు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో బీజేపీ ఉండేది. ఇప్పుడు ఒరిస్సాలో అది అధికారంలోకి వచ్చేసింది. ఇలా ప్రతి స్టేట్లో కూడా మన తెలంగాణలో కూడా ఓనుగా వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ త్రుట్లో వాళ్ళు ఏంటంటే బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని పెట్టుకోవడం వల్ల అక్కడ అధికారం ఆ రోజు రాలేదు. కాబట్టి బీజేపీ ఎక్కడైనా సరే ఇండివిజువల్గా ఎదుగుతుంది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇండివిజువల్గా అది ఎదగలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెచ్చుకోవాలి. దానికి ఉన్నటువంటి బలీయమైనటువంటి పార్టీ క్యాడర్ కానీ, అలాగే బూత్ లెవెల్లో ఉన్న కమిటీలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడికి ప్రజల్లో ఉన్న అభిమానం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఎదగలేకపోయింది. ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లే తీసుకునే పరిస్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళిద్దరూ ఆలోచిస్తున్నది ఏంటంటే బీజేపీలో కూడా వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలి, వాళ్ళు పైకి రావాలి, ఇక్కడ కూడా వాళ్ళు మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి. మరి ఎలాగవుతుంది? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు కనుక చూసుకుంటే టీడీపీ ఈసారి గెలుపుకి కారణం ఏంటంటే కాపు కాంబినేషన్. పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు ఆ వర్గం అంతా కమ్మ కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేశారు. ఈ 2 కాంబినేషన్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అదే విధంగా జ్యూరీ ఎన్టీఆర్ కూడా కమ్మ సంఘానికి దానికి ప్రతినిధిగా, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన నుంచి కనుక సపోర్ట్ కనుక తీసుకుంటే ఎంతో కొంత సీట్లు మీకు సౌత్లో పెరుగుతాయి. ఎంతో కొంత కాదు, బలంగా పెంచుకోవాలనే కోరిక బీజేపీకి ఉంది. సో ఈ అవకాశం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక ఆగ్రహం కలిగించింది. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో జ్యూరీ ఎన్టీఆర్ కనుక బీజేపీ కనుక తీసుకోగలిగితే ముఖ్యంగా తెలంగాణలో చాలా బలిష్టంగా తయారవుతుంది. తెలంగాణలో బండి సంజయ్ ఉన్నా, కిషన్ రెడ్డి ఉన్నా, అక్కడ ఉన్నటువంటి యూత్ని ఆకట్టుకోవడంలో వాళ్ళు విఫలం చెందారు. యూత్ని ఆకట్టుకునేటువంటి సమాన శక్తి జ్యూరీ ఎన్టీఆర్కి ఉంది. అలాగే ఇప్పుడు మీకు నెక్స్ట్ కనుక చూసుకుంటే కర్ణాటక కూడా ఈ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీ రావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి బలీయమైన శక్తిగా మారింది. అక్కడ సమాన శక్తి కావాలి. మరో పక్కన చూసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ కూడా చాలా పటిష్టంగా ఉంది. అయినా సరే బీజేపీ ఇక్కడ తన హవాని బదిలిపరుచుకుంటుంది. అక్కడ విజయ్ కూడా పార్టీ పెట్టారు. కాబట్టి ఆ గ్లామని ఎదుర్కోవాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు అతను జోడీగా, అంటే నిప్పుకి అగ్ని అంటే వాయువు ఎలా తోడవుతుందో అలాగే జ్యూరీ ఎన్టీఆర్ కనుక తోడైతే ఇద్దరు కనుక వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే బీజేపీ చాలా బలోపేతం చెందుతుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. అలాగే నిజంగా సౌత్లో అది పటిష్టపడవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈసారి నార్త్ ఇండియాలో రావాల్సిన సీట్లు కనుక రాకపోతే సౌత్ ఇండియా నుంచి దాన్ని కోపప్ చేసుకోవాలి.
అలాగే అతనికి హిందీ బాగా వచ్చు. నేను ఇందాకే చెప్పాను ఆ విషయం. బేసికల్గా అతని హిందీ, హైదరాబాద్ హిందీతో పాటు నార్త్ ఇండియా హిందీలో కూడా బాగా మాట్లాడగలడు. పైగా అతను ఏంటంటే ఏకసంధాగ్రహి. ఒక్కసారి కనుక స్పీచ్ కనుక చూసుకుంటే దాన్ని ఏకతాటిగా చెప్పగలడు. అలాగే అతనికి సమస్యలు కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలుసు, తెలంగాణ తెలుసు. అలాగే అతనికి ఏంటంటే రాజకీయంగా కూడా మంచి అవగాహన ఉంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, అలాగే అభిమానులు ఏ విధంగా ఆకట్టుకోవాలి, ప్రేక్షకుల్ని ఎలా రంజింప చేయాలి, సినిమాలు ఎలా తెలుసు, పాలిటిక్స్లో కూడా నా ఆహభావాలు కానీ, ముఖ కవళికలు కానీ, మాట్లాడే విధానం కానీ ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ని తలపింప చేసేలా ఉంటుంది. బేసికల్గా అతనికి వచ్చిన పెద్ద వరం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి రూపం, ఆ ఫేషియల్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రజలను ఆకట్టుకుంటాయి. సంవహన శక్తి ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కనుక బీజేపీ కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏరుకోరి అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ జోలికి వెళ్ళి అక్కడ ఈ ఆడియో లీకేజ్ అంతా కూడా ఈరోజు చాలామంది విమర్శలకు గురవుతోంది. తెలుగుదేశం ప్రతిష్ట కూడా కొంతవరకు దెబ్బతిందనడం కూడా వాస్తవమే. అయితే దీన్ని మరి వెంటనే కోపం చేసుకుంటే బాగుండేది. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. ఈ ఆడియో నిజంగా దీని మీద ఒక దర్యాప్తు జరగాలి. ఇది నిజంగా ఎమ్మెల్యే మాట్లాడా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగిందా, ఇది తెలియాలి. ఇప్పుడు ఈ వెంకటేశ్వర ప్రసాద్తో మాట్లాడినటువంటి ధనుంజయ నాయుడు ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అందులో ఏంటంటే నా మీద బలవంత పెడుతున్నారు, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇది ఫేక్ ఆడియో అని చెప్పండి అని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నా భార్య కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, ఒత్తిడి పెరుగుతుందని చెప్పి అతను చెప్తున్నాడు. ఇది అంత దీని మీద కూడా దర్యాప్తు చేయాలి. నిజంగా అలాంటి ఒత్తిడిలు వస్తున్నాయా? ఈ రోజు ఫోర్స్నిక్ ల్యాబ్కు పంపించి రిపోర్ట్ తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదు. నిజంగా అది ఎమ్మెల్యే గొంతే కనుక అయ్యి ఉంటే మాత్రం అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసేయడం మంచిది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చే నష్టమేమి లేదు, మంచి మెజారిటీతో ఉంది. రేపు ఇలాంటి పనులు కనుక చేస్తే పార్టీకి ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంకో ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సాహసం చేయడు. అందుకనే నేను చెప్పాను కదా, ఒకప్పుడు కృష్ణని ఇలాగే అనవసరంగా దాన్ని కలత చెందేలా చేసి పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి తరుణం ఆ రోజు కల్పించారు. ఇప్పుడు అలాంటి అవకాశం కల్పించకుండా ఉంటే మంచిదేమో. ఒకసారి పార్టీ శ్రేణులు కూడా ఆలోచించాలి. ఏదేమైనా మాత్రం రాబోయేటువంటి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఫారెన్ ట్రిప్లో ఉన్నారు. ఆలోచించుకొని వచ్చిన తర్వాత ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటారేమో. అభిమానులు కూడా ఆ నిర్ణయం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక రాజకీయాల్లోకే కనుక ఆయన వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ రాజకీయ మార్పులు, సమీకరణలు మారుతాయి. ఖచ్చితంగా అది నూతన ఒరవడికి అయితే దారితీస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా కూడా ఊహించవచ్చు. దేనికైనా సరే సమాధానం చెప్పేది కాలం ఒకటే. ఆ కాలం ఎలా నిర్ణయిస్తుందో మనం కూడా వేచి చూడాలి. ముఖ్యంగా ఇలాంటి ఆసక్తికర విషయాలు, చాలా విషయాలు క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కామెంట్స్ ఇక్కడ హైప్ కనుక చేసినట్టయితే ఈ వీడియో చాలా చోట్లకి చాలా మందికి చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు ఒక మోరల్ సపోర్ట్ అండి. ప్రతి సబ్స్క్రిప్షను, ప్రతి వాళ్ళు కూడా దీన్ని గుర్తించి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు ఒక నైతిక అండ, అది మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ నూతన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసేందుకు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. మీ మిత్రుడు శ్రీరాశి సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.